ఇది క్వశ్చన్. ఇది చూడండి సార్, 6 వర్టికల్ లైన్స్, 6 వర్టికల్ లైన్స్. ఇక్కడ ఒక లైన్ ఉంది, 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 ఇక్కడ ఒక లైన్ ఉంది. 1 2 3 4 5 6 7 రైట్. మొత్తము 7 లైన్స్ ఉన్నాయి, 7 లైన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ ఫస్ట్ మళ్ళీ చూడండి సార్. 6 రెడ్ లైన్స్ ఆర్ ప్లేస్డ్ రైట్. రెడ్ బదులు ఈ కలర్ పెట్టాడు, దీన్ని రెడ్ లైన్స్ అనుకోండి. రెడ్ లైన్, 6 రెడ్ లైన్స్. ఇది ఫస్ట్ రెడ్ లైన్, ఇది సెకండ్ రెడ్ లైన్, ఇది థర్డ్ రెడ్ లైన్, ఇది ఫోర్త్ రెడ్ లైన్, ఇది ఫిఫ్త్ రెడ్ లైన్, ఇది సిక్స్త్ రెడ్ లైన్, ఇది సెవెంత్ రెడ్ లైన్. సెవెంత్ రెడ్ లైన్ రైట్. నౌ ఇక్కడ మీరు చూస్తే గనక రైట్, వెరీ ఇంట్రెస్టింగ్, ఆర్ ప్లేస్డ్ ఈక్విడిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏ అండ్ సి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది హైట్. ఈ మొత్తము రెడ్ లైన్స్ యొక్క హైట్ కనుక్కోవాలి. మొత్తము రెడ్ లైన్స్ యొక్క హైట్ కనుక్కోవాలి. రెడ్ లైన్స్ యొక్క హైట్ కనుక్కోవాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, రెడ్ లైన్స్ యొక్క హైట్ కనుక్కోవాలి. ఏమీ చెయ్యొద్దు, ఏమీ ఫార్ములాలు ఏమీ లేవు. ఇది ఫిగర్ సార్, ఇది ఫిగర్, ఇది ఒక రైట్ యాంగిల్ ఫిగర్ రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక రెక్టాంగిల్లో ఇది ఒక రైట్ యాంగిల్. ఇక్కడ చూడండి సార్, ఇది ఒక రైట్ యాంగిల్. నౌ ఇక్కడ చూడండి సార్, సపోజ్గా ఇదొక మిడ్ పాయింట్ తీసుకున్నాను, ఇదొక మిడ్ పాయింట్ తీసుకున్నాను, దీన్ని జాయిన్ చేశాను. ఫిగర్ని డయాగ్నల్ కర్ణం మీదుగా ఫోల్డ్ చేశాను అనుకోండి, ఇది ఇటుపక్క వస్తుంది, ఇదొక మిడ్ పాయింట్ అవుతుంది, ఇదొక మిడ్ పాయింట్ అవుతుంది. మొత్తము ఎన్ని రైట్ యాంగిల్స్ ఫామ్ అయ్యాయి? 1 2 3 4 5 6 7 8. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదొక దీర్ఘ చతురస్రము. ఈ దీర్ఘ చతురస్రంలో ఒక కర్ణం తీసుకున్నాను, ఒక కర్ణం తీసుకున్నాను. ఎన్ని లంబ త్రిభుజాలు ఉన్నాయి? 1 2. ఇక్కడ దీని మిడ్ పాయింట్ తీసుకున్నా, ఇక్కడ దీని మిడ్ పాయింట్ తీసుకున్నా రైట్. ఈ లంబ త్రిభుజము రైట్ 2 భాగాలుగా డివైడ్ అయింది. ఈ పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేశా, ఫోల్డ్ చేస్తే ఇది పైన ఇక్కడ అయింది, ఇది మిడ్ పాయింట్, మిడ్ పాయింట్ కనెక్ట్ చేశా. 1 2 3 4 5 6 7 8 7 8 మొత్తము చిన్న లంబ త్రిభుజాలు ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి. ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? సింపుల్ లాజిక్. దీన్ని నేను ఏమీ చేయను, ఈ క్వశ్చన్లో పేపర్ ఫోల్డింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తా. పేపర్ ఫోల్డింగ్, పేపర్ ఫోల్డింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. పేపర్ ఫోల్డింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాను. అంటే మీకు ఎలా చెప్పాలి అని అంటే రైట్, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇలా ఉంది ఫిగర్ని. ఈ ఫిగర్ని మొత్తము ఇది కర్ణము సార్. సో దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. దీని మీదుగా ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. అంటే ఎలా ఫోల్డ్ చేస్తున్నానంటే దీని మీద ఇది వచ్చింది, దీని మీద ఇది వచ్చింది, దీని మీద ఇది వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ రైట్? సో ఏదైతే ఈ పార్ట్ ఉందో, ఏదైతే ఈ పార్ట్ ఉందో, మిగిలిన ఈ పార్ట్ తోటి రైట్ ఈక్వేట్ చేసేటట్టు ఫోల్డ్ చేశాను. ఈ పార్ట్ ఏదైతుందో అది ఈ పార్ట్ ఫోల్డ్ చేశాను. ఈ పార్ట్ ఏదైతుందో అది ఈ పార్ట్ తోటి ఫోల్డ్ చేశాను. ఆర్ యు ఆల్ విత్ మీ? మొత్తం ఇది ఏమవుతుంది సార్? ఇది ఎంత అవుతుంది? 13. ఇది 13 13 13 13 13 13 13 6 ఎంత? 78. నాకు కావాల్సింది సగము. ఆన్సర్ ఎంత? 39. లాజిక్ అందరికీ అర్థమైందా? లాజిక్ అందరికీ అర్థమైందా? ఏదైతే ఇక్కడ మీరు ఫిగర్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సార్, ఫిగర్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫిగర్ ఎలా ఫోల్డ్ చేశానంటే దీన్ని ఇట్లా, ఇలా దీన్ని ఇట్లా ఉందనుకోండి, ఇలా మడవకుండా తీసి ఇలా మడిచాను. అంటే ఏదైతే ఈ పోర్షన్ ఉందో అది ఇక్కడికి వచ్చింది, ఏదైతే ఈ పోర్షన్ ఉందో అది ఇక్కడికి వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏదైతే ఈ పోర్షన్ ఉందో అది ఇక్కడికి వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాకు ఎత్తి ఇచ్చేసాడు 13. ఇది 13 13 13 13 13 13 13 6 రెడ్ లైన్లు 78. కానీ నాకు సగం ఉన్నాయి కావాలి. ఆన్సర్ ఎంత? 78 డివైడెడ్ బై 2 39. అందరికీ లాజిక్ అర్థమైంది అనుకుంటా. ప్యూర్లీ మ్యాథమెటిక్స్ని ప్యూర్లీ లాజిక్ తోటి సాల్వ్ చేసే క్లాస్ సార్ ఇది. ప్యూర్లీ
logic oriented class, right? Full of concepts. I hope it is clear. ఏ క్వశ్చన్ ని కూడా ఫార్ములాలు లేకుండా లాజికల్ గా సాల్వ్ చేసే క్లాస్. ఇట్లా దీని మీద కూడా మనకు రైట్ మెన్సురేషన్ లో క్వశ్చన్లు అడగొచ్చు. సపోజ్ గా ఇక్కడ చూడండి సార్, దీని మీద మనము చాలా కాన్సెప్ట్స్ కూడా మనం డెవలప్ చేయొచ్చు. కాన్సెప్ట్స్ మనము ఈ దీర్ఘ చతురస్రం మీద చాలా కాన్సెప్ట్స్ డెవలప్ చేయొచ్చు. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్స్ అంటే మీకు ఇక్కడ చూద్దాం సార్, ఒకసారి ఇక్కడ చూద్దాం సార్, ఒకసారి ఇక్కడ చూద్దాం. రైట్, ఈ పేపర్ ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ఇది దీర్ఘ చతురస్రం, ఇక్కడ మిడ్ పాయింట్ మీద నేను కట్ చేశాను. మిడ్ పాయింట్ మీద కట్ చేస్తే ఎన్ని ఫిగర్స్ వచ్చాయి? 2 ఫిగర్స్ వచ్చాయి. అదే మిడ్ పాయింట్ ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకొని కట్ చేశాను, ఎన్ని ఫిగర్స్ వచ్చాయి? 4. రైట్, 4 సిమిలర్ ఫిగర్లు వచ్చాయి. అందరికి అర్థమవుతుంది కదా సార్? ఇది దీర్ఘ చతురస్రం, ఇది మిడ్ పాయింట్ తీసుకున్నాను. ఈ మిడ్ పాయింట్కి ఇది కనెక్ట్ చేశాను, ఇది కనెక్ట్ చేశాను. మిడ్ పాయింట్ మీదుగా ఒక లంబరేఖ గీశాను. ఎన్ని వచ్చాయి? 1 2 2 2. అంటే ఇక్కడ లంబరేఖ పెడితే ఇదేమో దీని యొక్క మిర్రర్ ఇమేజ్, 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 ఇదేమో దీని యొక్క వాటర్ ఇమేజ్, ఇదేమో దీని యొక్క వాటర్ ఇమేజ్. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, వీటి మీద మనకు ఏవైనా క్వశ్చన్లు తీసుకోవచ్చు సార్. ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ కనెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి నేను ఒక లంబరేఖ గీస్తే 1 2 3 4, ఇది ఇక్కడికి అయిపోయింది, ఇది ఇక్కడికి అయిపోయింది. పేపర్ ఫోల్డింగ్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే మనకు క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. అటువంటి ఆలోచనలు మీకు అటువంటి బియాండ్ ది ఫార్ములే అప్రోచ్ నుంచి చెప్పడానికే నేను చాలా వీడియోస్ పెడతాను, సో దట్ యువర్ లాజికల్ థింకింగ్ విల్ మల్టిప్లై. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.